హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సత్య వ్లాగ్స్. ఈరోజు మనకు శంషాబాద్ దగ్గరలో ఉన్న సిద్ధులగుట్ట అనే శివాలయంకి మనం వచ్చామండి. ఈ టెంపుల్ చాలా పురాతన కాలమైందంట. దీనికి హిస్టరీ కూడా ఉంది. అదేంటంటే సిద్ధుడు అనే ఒక సాధువు కాశీ నుంచి వచ్చారంటండి తపస్సు చేసుకోవడానికి. ఆయన ఈ విలేజ్కి రాగానే ఇక్కడ ఎటు చూసినా సరే ప్రజలందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారంట. దీన్ని ఎలా అన్నా పోగొట్టాలి అని చెప్పి ఆయన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఇక్కడ గుడి కట్టారండి. గుడి కట్టారు. సో చూస్తున్నారు కదా, శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. అలా సిద్ధులగుట్ట అని ఈ టెంపుల్కి నేమ్ వచ్చిందండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, టెంపుల్కి వద్దామని చెప్పి బయలుదేరామండి. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా క్రౌడ్ ఉంది. ఇంత క్రౌడ్ ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎలాగో వచ్చేసాం కదా, దర్శనం చేసుకుందామని వెళ్తున్నామండి. పైకి వెళ్తున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. బయటకు వచ్చాం. బయటకు వచ్చినాక దీపాలు వెలిగించామండి. కార్తీక మాసం కదా, దీపాలు వెలిగిస్తారు కదా, ఎక్కడ చూసినా 365 ఒత్తులు మా హస్బెండ్ నేను వెలిగించామండి. చూడండి, ఇదంతా ఎక్కడా ఖాళీ లేదు, అందరూ దీపాలు వెలిగిస్తున్నారండి. కంప్లీట్ అయిపోయింది. కిందకు వచ్చేసాము. కింద ప్రసాదం అది అమ్ముతున్నారండి. ప్రసాదం తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ కార్తీక పౌర్ణమి కదండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంట. చూడండి, ఇదంతా వీళ్ళందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. మాకు తెలియదు ఇక్కడ చేస్తారని, లేకపోతే మేము కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. గుడి కొండ కిందన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాం. ఈ చుట్టుపక్కల అంతా పిక్నిక్ స్పాట్లా ఉంది. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి కుకింగ్ అది చేసుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. చూడండి, మీకోసం మళ్ళీ టెంపుల్ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది కొండపైన. మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే రండి. సిద్ధులగుట్ట అనే టెంపుల్ మేమైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.